ప్రియమైన డిఎస్సి విద్యార్థులారా, మీకోసం ఈరోజు నేను 8వ తరగతి పాలిటిక్స్‌లోని రెండవ లెసన్‌లో కొన్ని ముఖ్యమైన అంశాల్ని మీకు అందించాలని ఈ వీడియో చేస్తున్నాను. రెండవ లెసను ఏంటంటే లౌకిక తత్వం అవగాహన, అండర్‌స్టాండింగ్ సెక్యులరిజం. ఇందులో కొన్ని బిట్స్‌ని మీకు అందిస్తాను చూడండి. మొదట లౌకికవాదం అనగా ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయటం. సెకండ్ వన్, లౌకిక రాజ్యం యొక్క 3 లక్ష్యాలు, ఉద్దేశాలు ఏవి? 1, ఒక మతవర్గం మరొక మతవర్గంపై ఆధిపత్యం చెలాయించదు. రెండవది, ఒక మతంలోని కొంతమంది సభ్యులు అదే మతంలోని మరికొంతమంది సభ్యులపై ఆధిపత్యం చెలాయించదు. మూడవది, ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై బలవంతంగా రుద్దదు. వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు. ఇవి లక్ష్యాలు, ఉద్దేశాలు, లౌకిక రాజ్యం యొక్క ఉద్దేశాలు. మూడవ ప్రశ్న, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రాజ్యం నుండి మతాన్ని వేరుపరచడం అంటే రాజ్యం, మతం ఒకదాని వ్యవహారాలలో మరొకటి జోక్యం కలిగించుకోకపోవడం. 4వ ప్రశ్న, అమెరికా మత విధానాలలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా? ఏమాత్రం చేసుకోదు. 5వ ప్రశ్న, భారత లౌకిక విధానంలో అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం మతం వ్యవహారాలలో జోక్యం చేసుకుంటుందా? చేసుకుంటుంది. 6వ ప్రశ్న, ముస్లింలు ధరించే తలపాగాలు, యూదుల టోపీ, క్రైస్తవ శిలువల వంటి ప్రస్ఫుటంగా కనిపించే మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఒక చట్టం చేసిన దేశం ఫ్రాన్స్. 2004 ఫిబ్రవరి.